సో నిన్న హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళ పార్టీ ఆఫీస్లో. కాళేశ్వరంపై కక్ష కట్టారు, పాలమూరుపై పగబట్టారు, రేవంత్ సర్కార్పై ఎదురుదాడి దిగిన మాజీ మంత్రి హరీష్ రావు. అన్నిట్లో అదే వస్తుంది మనకి ప్రధానంగా. ఇది అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు. తొలి ఎపిక్స్ కౌన్సిల్ సమావేశంలో ట్రిబ్యునల్ ఏర్పాటుపై ప్రశ్నించాం. అసలు ఇక్కడ ముందు మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటంటే, మీరు ఈ పీపీటీ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఆ పీపీటీ ప్రజెంటేషన్ని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని మీరు అసెంబ్లీలో ఎందుకు ఇవ్వలేదు? గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు, గతంలో ఎవరైనా సరే అధికార పక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ హవానే అసెంబ్లీలో నడుస్తూ ఉంటుంది. ఇది ఆనవాయితీ వస్తుంది, దీంట్లో కొత్త ఏం లేదు. ఇప్పుడు మీరు అక్కడ అసెంబ్లీలో ఉండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అవకాశం ఇచ్చారు కదా, మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై అవకాశం ఇవ్వండి, ఇవ్వకపోతే మేము అసెంబ్లీలో గొడవ చేస్తాం, అసెంబ్లీని జరగనివ్వము, లేకపోతే అసెంబ్లీ పెట్టి ధర్నా చేస్తాం, ఇట్లాంటివి ఏమన్నా చెప్పాల్సింది పోయి తప్పించుకొని పారిపోయారు మీరు అసెంబ్లీ నుంచి. 100% మీరు అసెంబ్లీ నుంచి తప్పించుకొని పారిపోయారు, మీరు జంప్ అయిపోయారు. ఎందుకంటే మీరు చేసిన అవినీతి కావచ్చు, మీరు చేసిన అక్రమాలు కావచ్చు, ఇవన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతోనేమో మీరు అసెంబ్లీ నుంచి పారిపోయారు. మరి అసెంబ్లీలో ఉండి బలంగా మీరు ప్రశ్నించాల్సింది కదా కాంగ్రెస్ పార్టీని. నేనేమి కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా చేసేస్తుంది అంటల్లా, 2 ఏళ్ల హయాంలో ఇల్లు పొడిచింది కూడా ఏమీ లేదు. ఇప్పుడు కాళేశ్వరంకి పరిరొచ్చిందండి, కరెక్టే. 2 పిల్లర్లో 3 పిల్లర్లో కుంగాయి, కరెక్టే. ఏవో మోటార్లు మునిగాయి, కరెక్టే. మరి ఈ 2 ఏళ్లలో వాటిని బాగు చేయలేకపోయారా మీరు? మొత్తం దేశంలోని ప్రాజెక్టులు మొత్తం మేమే కట్టాం, అసలు మమ్మల్ని మించిన లేరని చెప్తుంటారు కదా మీరు. మరి 2 ఏళ్లలో ఆ ప్రాజెక్టుని మీరు కనీసం బాగు చేయలేకపోయారా? ఆ ప్రాజెక్టుకు ఒక రూపురేఖ తీసుకురాలేకపోయారా మీరు? మీ వైపు కూడా 4 వేలు కనపడతా ఉంటాయి. ఒకవేళ మీరు బీఆర్ఎస్ వైపు చూపిస్తుంటే 4 ఏళ్ళు మీ వైపు కూడా కనపడతాయి. మీరు ఆ విషయం గుర్తుంచుకోవట్లా, ఆ విషయం మీరు తెలుసుకోలేకపోతున్నారు. విషయం ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పు. అయితే మరి దీన్ని ఎండగట్టాల్సిన అవకాశం, ఆలోచన బీఆర్ఎస్ చేయటల్లా. వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మాకు కూడా ప్రతిపక్షంగా మాకు కూడా అవకాశం ఇవ్వండి, మేము కూడా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, మేము కూడా చెప్తాం అనే ప్రయత్నం మీరు చేశారా అసెంబ్లీలో ఉండి? ఇక్కడ మీరు మీ పార్టీ ఆఫీస్లో కూర్చొని ఎన్ని మాట్లాడినా ఏం చెప్పినా దానికి వాల్యూ ఉండదు. అసెంబ్లీలో చెప్పింది వేరు, పార్టీ ఆఫీస్లో చెప్పింది వేరు. ఇక్కడ మీరు చేసిన పెద్ద మిస్టేక్ అసెంబ్లీని బహిష్కరించటం. ఆ రోజు ఏదో మీకు మైక్ ఇవ్వలేదో, లేకపోతే మీరు మాట్లాడుతుంటే మైక్ ఆఫ్ చేశారో, లేదా ఇంకేదైనా కారణం జరిగిందో అనుకుందాం కాసేపు మనం. కానీ అక్కడి నుంచి మీరు ఆ రోజు బయటకు వచ్చారు, ధర్నా చేసి ఆ కాసేపు ఆ ఫోటో లేకపోతే ఆ రోజు మీరు దాన్ని బహిష్కరించాల్సింది. ఎంటైర్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించేస్తే ఉపయోగం ఏముంది? అసలు నదీ జలాల అంశం ఎత్తుకుందాం, నదీ జలాల అంశంపై కొట్లాడదామని మొదలుపెట్టింది మీరే. తీరా నదీ జలాల అంశం చర్చకు వచ్చిన టైంకి మీరు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. ఈరోజు అసెంబ్లీలో హిల్ట్ భూముల గురించి చర్చ ఉంది. హిల్ట్ భూముల కానీ పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని ఆరోపించింది మీరే. ఈరోజు హిల్ట్ భూముల చర్చ జరిగే సమయంలో అసెంబ్లీలో మీరుండరు. ఇలా మీరు అన్ని అంశాలు లేవనెత్తి రొడలు కొట్టి మీసాలు మెలేసి అసెంబ్లీలో కనిపించకుండా పోతున్నారు. పారిపోయారని చెప్పి అందరూ మాట్లాడే పరిస్థితి వస్తుంది. దీనికి కారణం మీరే కదా. ప్రభుత్వాన్ని నిలదీసి అవకాశం మీకుంటే మీరు నిలదీయకుండా తప్పించుకుంటున్నారు. మరి మీకు ఏం మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నాయో మాకైతే అర్థం కావట్లేదు. ఇది ఏం చూడండి, ఇక్కడ తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ట్రిబ్యునల్ ఏర్పాటుపై ప్రశ్నించాం. అసలు చాలా క్లియర్గా హరీష్ రావు గారు మీరు మేధావని చెప్తూ ఉంటారు. అసలు తొలి అపెక్స్ కౌన్సిల్కి కేసీఆర్ వెళ్ళారా? అపెక్స్ కౌన్సిల్కి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రావటం ఆనవాయితీ. ఓకే, అపెక్స్ కౌన్సిల్ ఫస్ట్ మీటింగ్ అసలు కేసీఆర్ వెళ్ళారా? చాలా బిజీగా ఉన్నా అని చెప్పారు, వెళ్ళలేదు కదా ఆయన. మరి వెళ్ళకుండానే ఎలా ప్రశ్నించారు మీరు ట్రిబ్యునల్ ఏర్పాటుని? ఏదైనా చెప్తే మీరు దానికి ఒక అర్థం పర్థం ఉండాలి, ఒక శాంటిటీ ఉండాలి. ఇదిగో మీకు మీ వాళ్ళే సెటైర్లు వేస్తూ ఉంటారు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు, నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహాలు అనే అంశంపై తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న హరీష్ రావు. కేసీఆర్ వల్లే నష్టం అంటూ తప్పుడు మాటలు, బాబు చెప్తే రాయలసీమ ఆపారని అబద్ధాలు. ఇదిగో బాబు చెప్తే రాయలసీమ ఆపారని అబద్ధాలు అంటున్నారు. అంటే మీ ఉద్దేశం మీరే ఒప్పుకుంటున్నారు రాయలసీమ ప్రాజెక్టు మొదలైందని అక్కడ కదా. ఎవరి హయాంలో మొదలైంది? మరి మీ హయాంలో, మీరు జగన్మోహన్ రెడ్డి మంచి క్లోజ్గా ఉన్న టైంలో మొదలైంది. అంటే జరిగినట్టే కదా అది.
మరి ఇప్పుడు ఈయన నిజ నిర్ధారణ కమిటీ వేస్తా అన్నాడు. ఈయన ఎందుకు నిజ నిర్ధారణ కమిటీ మరి ఇంతవరకు రేవంత్ రెడ్డి? అన్ని మాటలకే సరిపోతున్నాయా? ఏపీ వాళ్ళే తప్పు అంటున్నారు. సిగ్గుంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. సీఎంకు కాళేశ్వరంపై కక్ష, పాలమూరుపై పగ. 28 డిపిఆర్లు పంపాం, 7 అనుమతులు తెచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క డిపిఆర్ కూడా పంపలేదు. శ్రీశైలం, తుంగభద్రలో నీటి వాటాను దక్కించుకునేందుకు పాలమూరు రంగారెడ్డి ఇంటేక్ను జురాల నుంచి మార్చాం. సో ఆయన ఒప్పుకుంటున్నాడు, శ్రీశైలం, తుంగభద్రలో నీటి వాటాను దక్కించుకునేందుకే పాలమూరు రంగారెడ్డి ఇంటేక్ని ఇక్కడికి మార్చామని నేను ఒప్పుకుంటున్నాడు. నన్ను అరెస్ట్ చేస్తారో, హత్య చేస్తారో, అయినా కాంగ్రెస్ అన్యాయాన్ని ఎండగడతాం. కేసీఆర్ ఆధ్వర్యంలో మరో జల పోరాటం చేస్తారట. ఎక్కడ చేస్తారు జల పోరాటం? అసలు మీరు జల పోరాటం చేసే ఆలోచనలో ఉన్నారా? కొంచెం అయినా జల పోరాటం చేసే దిశగా మీ ఆలోచన ఉందా? కొంచెమైనా ఎక్కడా కనిపించట్లేదు కదా. జల పోరాటం మీరు చేస్తానంటున్నారు, జల పోరాటం మంచి విషయమే, కానీ ఎక్కడ? తోలు తీస్తా అన్న వ్యక్తి ఏమో పోయి ఇంట్లో కూర్చున్నాడు. కేటీఆర్కి ఏమో దీని గురించి తెలియదు. మిమ్మల్ని డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా పెడితే మీరేమో ఫస్ట్ డే, అదే సెకండ్ డేనే మీరేమో అసెంబ్లీ సమావేశాలు మొత్తం బాయ్కాట్ చేసి పడేశారు. ఇంకెక్కడ ఉద్యమం చేస్తారు? ఎక్కడ ప్రశ్నిస్తారు మీరు? మీ మాటల్లోనే చాలా నిజాలు దొర్లుతున్నాయి. అంటే దీన్ని ఎందుకు మార్చారో మీరు ఇక్కడ ఒక కారణం చెప్తున్నారు. దాంతోపాటు రాయలసీమను ఆపారని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారు. అంటే రాయలసీమ ప్రాజెక్ట్ జరుగుతుంది, మరి దానికి అనుమతులు ఇచ్చింది ఎవరి హయాంలో? మీ హయాంలో కాదా? కేసీఆర్, మన జగన్మోహన్ రెడ్డి రోజు వాళ్ళ ఇంట్లో కూర్చొని రొయ్యలు కొడుతుంది, దీనికి పర్మిషన్స్ ఇచ్చింది నిజం కాదా? ఇవన్నీ నిజాలే కదా, 100% మరి. నదీ జలాల్లో తెలంగాణ వాటాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. కేసీఆర్ వల్లే నష్టం జరిగిందంటూ తప్పుడు మాటలు మాట్లాడారని, సభలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించారని మండిపడ్డారు. ఏపీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను తానే ఆపించారని రేవంత్ చెప్తున్నారని, చంద్రబాబుపై ఒత్తిడి తెస్తే తన మాట మీద గౌరవంతోనే ఆయన ఈ ప్రాజెక్టు పనులు ఆపారని అందరి చెవిలో పూలు పెట్టి ప్రయత్నం చేసిన విమర్శించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తప్పు అని 2024లో ఏపీలో కూటమి సర్కార్ రాకముందే కేంద్రం ఆ ప్రాజెక్టు పనులు నిలిపివేసినట్లు ఏపీ ప్రభుత్వం చెప్తుంది. మరి ఇది అయితే నిజమే, ఏపీ ప్రభుత్వమే స్పందించింది. అది రేవంత్ రెడ్డి చెప్తేనో ఇంకెవరో చెప్తేనో మేము ఆపలేదు, కేంద్రం ఆపమని చెప్పిన దాన్ని అందుకని ఆపేసామని చెప్తుంది అక్కడ ఏపీ గవర్నమెంట్. మరి ఈ విషయం పైన రేవంత్ రెడ్డి ఏం క్లారిటీ ఇస్తారో చూడాలి. ఇప్పుడు రేవంత్ తలకాయ ఎక్కడ పెట్టుకుని ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణ భవన్లో నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహులు అనే అంశంపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ సాగునీటి రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టిందని, దశాబ్దాలుగా ఈ ప్రాంతానికి ఆ పార్టీ ద్రోహం చేస్తున్నందున ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం ఎన్జీటీతో పాటు పలు చోట్ల ఫిర్యాదులు చేస్తే అనుమతులు లేవని, రాయలసీమ ప్రాజెక్టు పనులు నిలిపేయాలంటూ 2020లోనే ఆదేశాలు వచ్చాయని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో జగన్ చేపట్టే ప్రాజెక్టు నిర్మాణాలను సమర్థించారంటూ రేవంత్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయనకు సిగ్గు శరం ఉంటే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. ప్రతిసారి సీఎం పదవికి రాజీనామా ఎందుకులే? గోదావరిలో 383 టీఎంసీల హక్కులు సాధించాం. గోదావరి నదిలో నిజాం కాలంలోనే మనకు దక్కింది 252 టీఎంసీలని హరీష్ రావు చెప్పారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ టీడీపీ పాలనలో 265 టీఎంసీలు దక్కితే కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక 9 ఏళ్లలో 383 టీఎంసీలు హక్కులు సాధించామని చెప్పారు. కృష్ణా గురించి మాట్లాడుతుంటే గోదావరి గురించి చెప్తున్నారు ఈయన. కాంగ్రెస్ టీడీపీ కలిసి ఏటా సగటున 4.43 టీఎంసీలు సాధిస్తే బీఆర్ఎస్ హయాంలో ఏటా 40 టీఎంసీలు సాధించాం. మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై ప్రశ్నించామని, పాలమూరు డిడ్డీని కొనసాగిస్తామని కేసీఆర్ అందులోనే చెప్పారని తెలిపారు. టెలిమెట్రీ పెట్టాలని కేసీఆర్ 2016లోనే చెప్పారని, నీళ్ల విషయంలో చంద్రబాబును జగన్ నిలదీశామని పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్లో చర్చించిన అంశాలను పూర్తిగా చదవకుండా దాచిపెట్టి సగం పారాగ్రాఫ్లు మాత్రమే చదివి అసెంబ్లీని రేవంత్ తప్పుదో పట్టించని ఆరోపించారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ అసెంబ్లీని రేవంత్ తప్పుదో పట్టించే ప్రయత్నాలు 2-3 చోట్ల జరిగాయి. మరి అసెంబ్లీలో మీరుంటే వాటిని ఖండించేవాళ్ళు కదా, అసెంబ్లీలో మీరు ఉంటే వాటిని వ్యతిరేకించేవాళ్ళు కదా. అదే మా బాధ, అసెంబ్లీలో మీరు లేకుండా పోయారనే కదా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ 11 ప్రాజెక్టులు డిపిఆర్లు పంపామని, అందులో 7 ప్రాజెక్టులు అనుమతులు సాధించామని హరీష్ రావు చెప్పారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు పెండింగ్లో ఉందని, కాళేశ్వరం అదనపు టీఎంసీ, అంబేద్కర్ వార్దా డిపిఆర్ వాపసు ఉందని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక పాలమూరు రంగారెడ్డి వాపసు వస్తే మాత్రం ఏమాత్రం స్పందించలేదు. 2 ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ ఒక్క డిపిఆర్ కూడా పంపలేదు. 3 డిపిఆర్లు తిరిగి వచ్చాయని,
ఒక క్లియరెన్స్ కూడా తేలేకపోయారని విమర్శించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ సక్సెస్ రేట్ 60గా ఉంటే కాంగ్రెస్ సక్సెస్ రేట్ ఘోరంగా -30 ఉందన్నారు. కాంగ్రెస్ టీడీపీ ద్రోహం వల్ల కృష్ణాలో 299 టీఎంసీలు వచ్చాయని, కానీ గోదావరిలో 933 టీఎంసీలకు మనం అనుమతులు సాధించుకున్నామని చెప్పారు. కృష్ణా పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చి 6.5 లక్షల ఎకరాలకు నిలిచిన ఘనత తమదే అన్నారు. సరే చెప్పుకుంటున్నారు. ఇంకేమంటున్నారు, 2023లో 66-34 రేషియోలో ప్రస్తావన లేకుండానే అగ్రిమెంట్ చేశామని హరీష్ రావు అన్నారు. ఈ విధానానికి కాంగ్రెస్ కూడా ఒప్పుకుందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024-25లో కృష్ణానదిలో అతి తక్కువగా అంటే కేవలం 28.49% నీటిని వినియోగించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో 7 ఏళ్లలో ఎస్ఎల్బీసీ టన్నెల్ను 11.5 కిలోమీటర్లు తవ్వామని, దానికి 1358 కోట్లు ఖర్చయ్యని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో కేవలం 18 మీటర్లు మాత్రమే తవ్విందని, అది కూడా కుప్పకూలిపోతే ఇప్పటివరకు శవాలను కూడా బయట తీయలేకపోయిందని విమర్శించారు. ఎస్ఎల్బీసీ గురించి శ్రీశైలంలో హక్కుల కోసం నీటి వాటాను దక్కించుకోవడం కోసమే ప్రాజెక్టు ఇంటేక్ను జురాల వద్ద కాకుండా శ్రీశైలంకి మార్చామని తెలిపారు. శ్రీశైలం తుంగభద్రలో తెలంగాణ నీటి వాట దక్కించుకునేందుకు పాలమూరు రంగారెడ్డి సోర్సును తోక వద్ద కాకుండా తల వద్దకు మార్చాల్సి వచ్చిందన్నారు. ఎక్కువ మొత్తంలో వరజలాలను తీసుకోవచ్చని, లేదంటే తెలంగాణకు జలనష్టమని పేర్కొన్నారు. అయితే దీన్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుపడుతూ ఏపీకి ప్రయోజనం కలిగే ఆలోచన చేస్తున్నారని చెప్పారట. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, తోక వద్ద కాకుండా తల వద్ద మార్చాల్సి వచ్చిందన్నారు. ఇక్కడ ఈ పరిస్థితులు ఎందుకు చేశారంటే, ఒకవేళ మీరు కనుక దీన్ని జూరాల వద్ద తీసుకుంటే, ఈ ప్రాజెక్టుని మీరు జూరాల వద్ద కనుక ఏర్పాటు చేస్తే డెడ్ స్టోరేజ్లో కూడా నీళ్ళు తీసుకోవచ్చు. ఓకే, అదే శ్రీశైలం దగ్గర మీరు గడితే కేవలం ఫుల్ అంటే ఓవర్ఫ్లో అయినప్పుడు మాత్రమే మీరు నీళ్లు వాడుకోగలుగుతారు. అదే మీరు ఇక్కడ దీన్ని జూరాల దగ్గర గడితే ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్లో ఉన్నప్పుడు కూడా మీరు నీళ్లు వాడుకోవచ్చు, తాగునీటి సాగునీటి కోసం. ఈ పాయింట్ మీరు మిస్ అయిపోయారు హరీష్ రావు గారు. ఇవన్నీ కూడా అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు. ఇవన్నీ అసెంబ్లీలో మీరు గట్టిగా అడగాల్సిన అంశాలు. కానీ అసెంబ్లీలో అవకాశాన్ని వదిలేసుకొని మీరే హ్యాండ్సప్ అని చెప్పేశారు. మరి ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించుకోండి. దాంతోపాటుగా ఇదిగో మీకు ఎవరో అవసరం శత్రువులు మీ పార్టీ మీ కవితక్కే ఉన్నారు. ఆమె అడుగుతున్నారు, చెప్పండి. బీఆర్ఎస్లో తోకే కుక్క నొప్పుతుంది. ఇప్పుడు కుక్క ఎవరు, తోక ఎవరు? ఇక్కడ కవితక్క కుక్క ఎవరు, తోక ఎవరు? డౌట్ నాకు. అంటే బీఆర్ఎస్ కుక్క అని మీ ఉద్దేశమా? హరీష్ రావు తోక అని మీ ఉద్దేశం అనుకోండి. హరీష్ రావు తోక అనుకోండి, ఓకే. అప్పుడు కుక్క ఎవరు? బీఆర్ఎస్ని అంటున్నావా, నువ్వు మీ నాయన్ని అంటున్నావా? ఏ కవితక్క, కుక్కే తోకే కుక్క నొప్పుతుంది అంటున్నారు. రైట్, వెరీ గుడ్. తోక హరీష్ రావు, కన్ఫామ్. మీరు చెప్పింది అర్థమైంది మాకు. మరి కుక్క ఎవరు? మీ పార్టీ కుక్కనా, కేసీఆర్ కుక్కనా? మరి గతంలో మీరు ఇన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించడానికి కావచ్చు, తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించింది కావచ్చు, ప్రజలు తెలంగాణ నిర్మాణం సాధించింది కావచ్చు, ఇన్నాళ్ళు పుట్టి పెరిగి మీరు ఆ పార్టీలో ఉన్న మీరు ఆ పార్టీని కుక్క అంటాం ఎంతవరకు సమంజసం? సరే, ఆ పార్టీని అనలేదనుకోండి, మరి మీ నాయన అన్నట్టు కుక్కని మీరు చెప్పండి. మీరు క్లారిటీ ఇవ్వాలి కదా కవితక్క. సాధారణంగా కుక్క తన తోక నొప్పుతూ ఉంటుంది, కానీ బీఆర్ఎస్లో తోకనే కుక్క నొప్పే పరిస్థితి వచ్చిందంట. అంటే బీఆర్ఎస్ని అనేసారు అక్క అయితే. సో అక్క బీఆర్ఎస్ని కుక్క అంటున్నారు ఇప్పుడు, అంతే కదండి. మరి ఎవరో మాట్లాడలేదు బీఆర్ఎస్ వాళ్ళు దీని గురించి. కాంగ్రెస్ సభ్యులు హరీష్ను తిడితే బీఆర్ఎస్ వారందరినీ సభకు రాకుండా హరీష్ సొంత నిర్ణయాలతో సభను బహిష్కరించారని ఆరోపించారు. మరి కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ని తిడితే ఎందుకు స్పందించారని ప్రశ్నించారు. హరీష్ రావు బీఆర్ఎస్లో గ్రూపును తయారు చేసుకుంటున్నారని, బాయ్కట్ డ్రామా ఖచ్చితంగా ఆయిందని తాను బలంగా నమ్ముతున్నా అని చెప్పారు. అంత సీన్ ఉందంటారా? అంటే కేసీఆర్ని అడగకుండా, కేసీఆర్కి చెప్పకుండా వీళ్ళు బాయ్కాట్ చేసేంత సీన్ వీళ్ళకి ఉందంటారా? అనుకోవట్లే నేనైతే. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని దురాజ్పల్లిలో కవిత మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు బహిష్కరించాలనే నిర్ణయం హరీష్ రావు తీసుకుందా, లేక బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం అన్నది ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అది కేసీఆర్ కేటీఆర్ నిర్ణయం అయితే క్షమించడానికి తప్పు చేసినట్లేనని, అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వదిలి బయట సభలు పెడితే ఎవరు నమ్ముతారని పేర్కొన్నారు. ప్రతిపక్షమే లేకుండా సభ జరగడంతో పాలకపక్షం అడ్డగోలుగా అబద్ధాలు చెప్పిందని కవిత ఆరోపించారు. కృష్ణానదిలో తక్కువ నీటి వాటాకు ఒప్పుకుంటూ హరీష్ రావు సంతకం చేశారన్న అధికార పక్ష ఆరోపణలపై ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక బండి యాదగిరి రాసిన ఇంకా మిగతా అన్నీ మాడారు. ఇంకేమంటారు అక్క? తాను గుంటనక్క అనే వ్యక్తిని అందరూ హరీష్ రావు అంటారని పేర్కొన్నారు. హరీష్ రావు జగదీష్ రెడ్డిలపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదని, అడ్డగోలుగా అవినీతి చేసిన వారిపైన తాను మాట్లాడుతూ ఉంటా అని చెప్పారు. మరి కేటీఆర్ గురించి మాట్లాడలేదు అక్క. ఇంకా
జగదీష్ రెడ్డి మనుషులను దేవుళ్ళు చెరువులు అంటే లెక్కలేదని, వారు ఆక్రమించిన చెరువులపై ఆధారాలతో హైడ్రాకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కేసీఆర్ను ఉరితేయాలని రేవంత్ రెడ్డి అంటున్నారని, కృష్ణారాల అంశంలో తెలంగాణకు నష్టం చేస్తున్న రేవంత్ రెడ్డిని 2 సార్లు ఉరితేయాలని కవిత వ్యాఖ్యానించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో సీఎం ప్రజలను మోసం చేస్తున్న ఆరోపించారు. సో ఇది కవితక్క గారు చెప్తున్నారు ఈ వ్యాఖ్యలు. మరి దీనికి సమాధానం ఏం చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికో మిగతా దానికో మీరు సమాధానం చెప్తున్నారు. మరి దీనికి ఏంటి? హరీష్ రావుకి ఇంకా జగదీష్ రెడ్డికి అసలు దేవుళ్ళన్నా చెరువులన్నా ఏమాత్రం లెక్కలేదు. విపరీతంగా చెరువులను ఆక్రమించి పడేశారు, విపరీతంగా భూములను ఆక్రమించి పడేశారు. అసలు వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్తున్నారు కవితక్క గారు కదా. మరి ఇన్ దట్ కేస్ ఒకవేళ మరి దానిపైన మీ సమాధానం ఏంటి? దానిపైన మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? దాంతోపాటుగా ఇప్పుడు మరి అక్క చెప్తున్నారు కుక్కే తోక నొప్పుతుంది, తోక కుక్క నొప్పుతుందని చెప్తున్నారు. మరి దానికి మీ సమాధానం ఏంటి? ముందు మీరు అధికార పార్టీని కాదు, మీ వాళ్ళని మీరు కంట్రోల్ చేయటం నేర్చుకునే ప్రయత్నం చేయండి.